హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత వరల్డ్. ఈరోజు హన్ను గీత వరల్డ్లో ములక్కాయ కోడిగుడ్డు పులుసు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. మనం ఎప్పుడు కోడిగుడ్డు పులుసు పెట్టుకుంటాం కదా, ఈ విధంగా కోడిగుడ్డు పులుసులో ములక్కాయలు కూడా వేసుకుని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అదే విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను 6 ఎగ్స్తో కర్రీ చేస్తున్నాను కాబట్టి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. అలాగే మనకి మార్నింగ్ టైంలో హడావిడిగా ఉన్నప్పుడు టైం లేనప్పుడు ఎగ్స్ని ఈ విధంగా డైరెక్ట్గా కాకుండా కుక్కర్లో వేసుకుంటే కనుక 2 నుంచి 3 నిమిషాల్లో ఎగ్స్ అనేవి ఈజీగా బాయిల్ అయిపోతాయి. అలాగే ఎగ్ ములక్కాడ కర్రీ కోసం నేను ఒక పెద్ద సైజు ములక్కాడని, ఒక టమాటో, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇప్పుడు మన ఉల్లిపాయని పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకుందాము. అలాగే టమాటోను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ టమాటో వేయడం వల్ల గ్రేవీ అనేది థిక్గా వస్తుంది, టేస్ట్గా ఉంటుంది. అలాగే మనం ములక్కాడని కట్ చేసుకున్నప్పుడు పీల్ తీయకుండా ఈ విధంగా ఉంచుకోవాలి. పీల్ తీసినట్లయితే పులుసులో వేసినప్పుడు మనకి ముక్కలు అనేవి విడిలిపోతాయి కాబట్టి పీచు తీసుకోకుండా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోయినాయి. వీటి షెల్ రిమూవ్ చేసుకుని ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నట్లయితే లోపల వరకు కూడా ఉప్పు కారాలు వెళ్ళి చక్కగా ఎగ్ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రను తీసుకుందాము. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకుందాము. దానికోసం కొద్దిగా ఆయిల్ని తీసుకొని కొంచెం పసుపును కూడా వేసుకుని బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా వేసుకుని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి లైట్గా ఫ్రై అయ్యాక వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుని అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకును కూడా వేసుకుని కొద్దిగా ఆవాలు, జీలకర్రను కూడా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి టమాటా ముక్కలు కొద్దిగా మెత్తపడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే దీనిలో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కూడా కారం వేసుకున్నాను. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి ఘాటువి తీసుకున్నాను కాబట్టి 1 స్పూన్ కారం వేసుకున్నాను. మెత్తపడిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా దీనిలో వేసుకుని తర్వాత మనం చింతపండు రసాన్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు రసాన్ని కూడా వేసుకున్న తర్వాత కూరంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 నుంచి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ఒకసారి గ్రేవీ థిక్నెస్ని చెక్ చేసుకుని మనం ఫైనల్గా కొత్తిమీరను కానీ ఇలా ధనియాల పౌడర్ను కానీ వేసుకుని ఇంకో 2 నుంచి 3 నిమిషాలు కుక్ చేసుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి ఈ ములక్కాడ కోడిగుడ్డు కాంబినేషన్లో పులుసు చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే 2 ముద్దలు మనం ఎక్కువ తింటాం కూడా, అంత బాగుంటుంది. ఇప్పుడు ములక్కాడ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. మనకి ఎప్పుడన్నా నోరు బాగున్నప్పుడు, పుల్లగా తినాలనిపించినప్పుడు కానీ, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, మనం మసాలా కర్రీలు తినలేనప్పుడు ఈ విధంగా ఎగ్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు ములక్కాడ కాంబినేషన్లో ఈ విధంగా ఎగ్ ములక్కాడ పులుసుని చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇది ఎప్పటి నుంచో అందరికీ తెలిసిన వంటకమే. ఇన్ కేస్ ఎవరైనా సరే ఈ టేస్ట్ తెలియకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.